హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా తల్లులైన వారికి, తల్లులు కాబోతున్న వారికి పిల్లలకి ఎలా స్నానం చేయించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. నాకు సబ్స్క్రైబ్ అన్నిక సరిగా రాదు కాబట్టి అది సబ్స్క్రైబ్ అని వస్తుంది. అది నేను కావాలని అయితే అంటలేను. అయితే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, కొంతమంది ఉండరు, పనులకు పోతారు. స్నానం చేయించాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నైటీ మీద అయితే ఇంకా ఇబ్బంది. నైటీ తీసేయాలి, మళ్ళీ కట్టుకోవాలి, మళ్ళీ వేరే వేసుకోవాలి, దానికి ఇబ్బంది పడాలి. వేరే వాళ్ళని అడగాలి స్నానం చేయించమని, వేరే వాళ్ళని అడగాలి. మళ్ళీ శారీ మీద అంటే మళ్ళీ శారీ మీద అది గోచిలాగా కట్టుకోవాలి, ఇంకా ఇబ్బంది పడుతుంది. కూర్చునే వరకు ఊడిపోతుంది. మళ్ళీ అది నాని ఇది నాని మొత్తం పట్టలల్లో పచ్చిగా స్నానం చేసే దానికన్నా ఎక్కువ పచ్చిగా. అందుకే ఒక చిన్న ట్రిప్ మీకోసము ఈ వీడియోలో చూపించినట్టు ఇదో స్నానం నైటీ మీద చేపిస్తే ఇబ్బందికరం, మనకి ఎట్లనో అనిపిస్తుంది. ఆ పిల్లలు కూడా సరిగా స్నానం చేయించినట్లు ఉండదు. మనం నైట్ మొత్తం నానిపోతుంది కింది నుంచి పై వరకు. అందుకోసమనే మీ ముందు కొత్త ట్రిప్ ఇది. టిప్పు కొంచెం అంటే మా చిన్నమ్మ కొడుకు వీడు. వేరే వాళ్ళు ఇంకెవరు దొరుకుతలే, ఎవరిని తీసినా ఇప్పుడు ఉన్న కాలంలో ఏదో ఒకటి అంటారని వాడిని వాళ్ళ అమ్మ వాళ్ళని పర్మిషన్ తీసుకొని వాడినే అడుక్కొని వానికి ఆ వీడియో వానికి ఆ వీడియో చూపించినాం మేము. చెయ్యి చిన్న చెయ్యి అని అడుక్కుంటే చేసినాం. అట్లానే ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే, మన పిల్లలకి ఇప్పుడు స్నానం చేపిస్తున్నాం అనుకుంటే మన నైట్ మొత్తం పైకి అనుకో అట్లా వీడియోలో చూపించినట్టు షార్ట్ వేసుకొని పిల్లలకి స్నానం చేపిస్తే మన నైటీ నానదు, మనకు కూడా కంఫర్ట్గా పిల్లలకి స్నానం చేపిస్తాం. టెన్షన్ ఉండదు, మన బట్టలు అస్సలకే నాన. ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఆ వీడియోలో చూపించినట్టు అదే మా తమ్ముని కూడా ఏం నానతలేవు వానికి. అందుకోసమని వీడియోలో చూపించినట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అట్లా చేపిస్తే నానుతుందా వద్దమ్మా నిజమా అని లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నైట్ నాన్నట్లా కనిపిస్తుంది అని ఫస్ట్ కదా మాకు ఎట్లా వీడియో తీయాలో అర్థం కాలేదు. వీడియో ఇంతకుముందు దాని మీద వాటర్ పోసినందుకు అది అట్లా నాని, కానీ షార్ట్ వేసుకొని స్నానం చేపించి నైట్ పైకి అనుకుంటే అస్సలు నానదు ఫ్రెండ్.